గణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. ఎందుకంటే జనవరి 6వ తారీఖు సంకష్టహర చతుర్థి వ్రతం. అంటే సంకష్టహర చతుర్థి అంటే సంకష్ట అంటే సంకటము అంటే కష్టం. సంకష్టహర చతుర్థి. ఈ వ్రతం అంటే ఏంటి అంటే దీని యొక్క అర్థం ఏంటి ముందు తెలుసుకుందాం. పూర్వం సప్త ఋషులు కైలాసానికి వెళ్లి, స్వామి కలియుగం చాలా దారుణమైనది, ఎన్నో మోసాలు ఎన్నో దారుణాలు జరుగుతూ ఉంటాయి, ఇలాంటి ఉన్న కలి ప్రభావం నుంచి ఎలా బయటపడాలో ఒక వ్రతరాజాన్ని సెలవివ్వండి అని సుబ్రహ్మణ్యుని అడిగారంట. ఎవరు? తండ్రికే ప్రణవోపదేశం చేసిన మహనీయుణ్ణి కార్తికేయుణ్ణి అడిగారు. అలా అడగగానే స్వామివారు చెప్పారంట, ఏమని? అన్ని వ్రతాలలో కన్నా వ్రతరాజము ఏంటంటే సంకష్టహర చతుర్థి వ్రతం. ఈ వ్రతాన్ని వల్ల సమస్త లాభాలు కలుగుతుంటాయి. అంటే చూడండి, పుత్రలాభం లేకపోయినా పుత్రుడు కలుగుతారంట, అప్పుల బాధలున్నా అప్పుల బాధలు తరుగుతూ ఉంటాయంట, ధనధాన్యాలు కావాలన్నా ధనధాన్యాలు లభిస్తూ ఉంటాయంట, అలాగే కర్మను కూడా నాశనం చేస్తుందంట, ఆరోగ్యాన్ని ఇస్తుందంట. ఇలాంటి వ్రతం ఉంది అని స్వయంగా సుబ్రహ్మణ్యుడే చెప్పారంట. ఆ వ్రతంలోని భాగాలు స్వామివారు చెప్పారు. ఏమని? 3 భాగాలుగా ఉన్నాయంట. మొదటి కథ, భృషండు అనే ఒక మహర్షి ఉండేవారంట. ఆ మహర్షి తపస్సు చేస్తూ ఉంటే త్రిలోక సంచారి అయిన నారదులు వారు వస్తారు. ఏమని చెప్తారు? భృషండు మహర్షి, నీవు తపస్సు చేస్తున్నావు, నీ పూర్వీకుల గురించి తెలుసా, నీ భార్య బిడ్డల గురించి తెలుసా అని స్వామివారిని అడుగుతారు భృషండు మహర్షిని. అడగగానే ఏమైంది నారద మహర్షి అంటే, నీ పూర్వీకులు అందరూ నరకలోకంలో ఉండి చాలా నరక యాతనలు పడుతూ ఉన్నారు, వాళ్ళకు ఉత్తమ గతులు ప్రార్థించేలా చెయ్యు అనగానే ఆయన, అయ్యో నా పూర్వీకులు ఇలా ఉన్నారా అని కమండలంలో ఉన్న జలం తీసుకొని మునుపటి మాసంలో ఆచరించిన గణేష సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నా పూర్వీకులకు దారపోస్తున్నానని తాను తర్పణం ఇస్తాడు. ఆ తర్పణం ఇవ్వగానే గణేష దూతలు నరకానికి వచ్చి స్వామి లోకమైన ఉద్గల పురాణంలో వర్ణించారు గణేష లోకం, ఆ లోకానికి తీసుకువెళ్లారండి. ఇది మొదటి కథగా, అంటే భృషండు మహర్షి కథ మొదటి భాగం. రెండవ కథ ఏంటి? దేవేంద్రుడు తను వెళ్లే వాహనం నేల కూలింది. ఆ నేల కూలగానే ఆ రాజు సోమకాంతుడు అనే రాజును యొక్క పురంలో పడ్డాదంట ఆ విమానం. ఆ విమానం పడగానే దేవేంద్రుడు ఆ మహారాజుతో చెప్తూ ఉంటారు, మహారాజా, ఒక పాపాత్ముడైన వ్యక్తి వల్ల, కనుచూపు వల్ల నా వాహనం శక్తి కోలి నేల కూలింది. ఎవరైనా మునుపటి రోజున సంకష్టహర వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు వ్యక్తి ఉంటే వాళ్ళ పుణ్యాన్ని ధారపోస్తే యథాస్థానంకి వచ్చి నేను స్వర్గానికి వెళ్తాను అని అంటారు. అలా అనగానే మహారాజు చాటింపు వేస్తారు, ఎవ్వరు వ్రతాన్ని ఆచరించరు. చూడండి ఆ పాలన ఎలా ఉందో, అసలు మంచి కార్యం అంటే తెలియని రాజ్యం. అలా ఉండగా ఒక వేశ్య మరణించింది. ఆ వేశ్య మరణిస్తూ ఉండగా గణేష్ దూతలు వచ్చి ఈ స్త్రీమూర్తి యొక్క ఆత్మను పట్టుకువెళ్తూ ఉంటారు. అప్పుడు మహారాజు అంటారంట, సోమకాంత మహారాజు, ఏమని? ఈ వేశ్య చాలా దుర్మార్గురాలు, ఎన్నో కుటుంబాలను కూల్చింది, ఈ వేశ్యని ఎందుకు పట్టుకు వెళ్తున్నారు అని అడిగారంట. అడిగితే ఆ గణేష్ దూతలు చెప్పారంట, నిన్నటి రోజున ఏమి భోజనం దొరకక ఉపవాస దీక్ష నుండి సాయంత్రం వేళలో విఘ్నేశ్వరుణ్ణి దర్శించి మరణించింది, అందువలనే ఈ వేశ్య యొక్క పాపాలు పటాపంచలై స్వామి సన్నిధికి చేరుకుంటుంది అనగానే, ఈ వేశ్య చేసే పుణ్యాన్ని ఈ దేవేంద్రుని ఆయన విమానానికి దారపోయింది అని అంటే, నేను కుదరదు, ఈమె చేసింది ఒకే పుణ్యం, గణేష్ లోకానికి తీసుకువెళ్ళాలి అనగానే వాళ్ళు అవ్వదు అని అంటున్నా ఈ మధ్యలో ఆ శరీరం పై నుంచి గాలి వీచిందంట. ఆ గాలి యొక్క స్పర్శకి తిరిగి విమానం యథాస్థానంలో నిలబడి స్వర్గానికి వెళ్ళటానికి సంసిద్ధమైంది. అంటే చూడండి, ఆ మహాత్మురాలు చేసిన పుణ్యమే కాదు, ఆమె శరీరం నుంచి వచ్చిన గాలి కూడా దేవలోకంలో ఉన్న దేవేంద్రుడి వాహనానికి శక్తి ఇచ్చింది. ఎంతటి పాపాత్మురాలైనా తెలియక ఉపాసన చేసి విఘ్నేశ్వరుణ్ణి దర్శనం చేయడం వల్ల ఆవిడికి ఆ భాగ్యం కలిగింది. ఇది రెండవ కథగా. మూడవ కథ, ఒక మహారాజు, ఎవరు? పురంజయుడు అనే మహారాజు, ఎంతో దానాల్లోని చాలా ప్రముఖుడు. అలాంటి మహారాజు సద్గుణాలకున్న రాశి
అలాంటి మహారాజుకి సంతానం భాగ్యలేక ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆ మహారాజు ఏమైంది, ఎన్నో వ్రతాలు ఎన్నో పూజలు చేస్తూ ఉన్నారు, కానీ సంతాన భాగ్యం లేక ఎంతో ఇబ్బంది పడి మనస్సుకి విరక్తి కలిగి అడవికి వెళ్లి పరమేశ్వరునికి తపస్సు చేసి ఎలా అయినా సంతాన భాగ్యం పొందాలి అని అనుకుంటూ ఉన్నారంట. మహారాణితో కలిసి అరణ్యానికి వెళ్లి తపస్సు చేద్దామని బయలుదేరారంట. కొన్నేళ్ల పాటు నిద్రాహారాలు మాని స్వామికి తపస్సు చేస్తూ ఉన్నారంట. తపస్సు చేస్తూ ఉంటే త్రిలోక సంచారి అయిన నారదుడు చూసి తన పూర్వీకుల దగ్గరికి వెళ్లి, ఓ మహాత్ముడా, నీ యొక్క వంశవృక్షము తపస్సు చేస్తుంది, మీరు జన్మించాలని, ఎలా అయినా వాళ్ళకి సంతాన భాగ్యం కలిగేటట్టు చూడండి అంటేనే ఆయన వాళ్ళ పూర్వీకుల్లో ఒక ప్రముఖమైన వ్యక్తి వెళ్లి బ్రహ్మదేవునికి బ్రహ్మలోకానికి వెళ్లి తనని అడుగుతారు, ఏమని, నా వంశంలో నేను జన్మించేలా మార్గం చూపెట్టండి ఓ బ్రహ్మదేవ అనగానే ఆ బ్రహ్మదేవుని అంటారు, పూర్వం తను ఒక చోరుడు దొంగతనం చేశాడు, ఆ దొంగతనం చేయడం వల్ల ఎన్నో నరకాలు, ఎందరో దాడి దోపిడీగా బందిపోట్లుగా మారి ఎన్నో హింసలు పెట్టాడు. కానీ తన చేసిన పుణ్యం ఏమిటంటే తన భార్యకు పుట్టిన పుత్రునికి గణేష అనే పేరు పెట్టాడు. అందువల్లనే తను చివరిలో మరణించేటప్పుడు తన పుత్రుని గణేష అని పిలవడం వల్ల, ఆ నామస్మరణ భాగ్యం వల్ల ఈ జన్మలో పురంజయ మహారాజుగా జన్మించాడు. కానీ పూర్వ జన్మలో ఎందరికో శోభను పెట్టాడు. అందువలనే తనకి ఈ జన్మలో పుత్రలాభం కలగలేదు. అందువలనే ఈ గణేశుని యొక్క వ్రతం చేయటం వల్ల తనకి పుత్ర సంతాన భాగ్యం కలుగుతుంది అనగానే ఈయన నారదుల వారికి చెప్పి, తనకి వెళ్లి చెప్పు, తను వ్రతం ఆచరించమను, తపస్సు చేయడం మంచిదే, కానీ శీఘ్రంగా కలగాలంటే స్వామి చరణాలు పట్టుకోమని చెప్పారు. అప్పుడు నారదుల వారు వెంటనే భూలోకానికి వచ్చి, ఓ పురంజయ మహారాజా, నువ్వు తపస్సు చేస్తున్నావు, చాలా మంచిదే, నీ పూర్వీకులు చెప్పిన వ్రతం ఉంది, సంకష్టహర చతుర్థి వ్రతం, అమావాస్యలో వచ్చిన చతుర్దశి అంటే పౌర్ణమి పోయిన 4వ దినమున ఈ వ్రతాన్ని చెయ్యు, చేయటం వల్ల నీ పూర్వీకులే నీకు జన్మిస్తారు, ఈ వ్రతం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది, సమస్త ఐశ్వర్యాలు గణేశుని యొక్క కరుణా కటాక్షాలతో వస్తాయి అని ఈ వ్రతాన్ని సెలవిచ్చారంట. ఇలా ఈ 3 కథలు వినడం వల్ల పరమేశ్వర అనుగ్రహంతో పాటు గణేశుని యొక్క లోక ప్రాప్తి కూడా కలుగుతుంది. ప్రతి మాసంలో ఈ వ్రతం చేసుకోవటం చాలా మంచిది. ఈ వ్రతంని విన్నవారికి, కన్నవారికి, చదివిన వారికి, శ్రవణం చేసిన వారికి అందరికీ ఆ గణేశుని యొక్క ఆశీస్సులు, కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్.